అపర్ణ అయితే కావ్యతో ఇలా అంటూ ఉంటుంది. అసలు నగలు ఎందుకు తాకట్టు పెట్టారో అని చెప్పి గట్టిగా అరుస్తూ అడుగుతూ ఉంటుంది. అది వినగానే అక్కడ ఉన్న కావ్య అయితే మీరే కదా అత్తయ్య అక్కడ కారణం చెప్పారు అని చెప్పి అంటూ ఉంటుంది. నేను కారణం చెప్పడం కాదు, నువ్వు ఇప్పుడు నిజం చెప్పు, అక్కడ ఏదో నిన్ను తప్పించాలని అలా చెప్పాను, ఇప్పుడు నువ్వు నిజం చెప్పాల్సిందే అని చెప్పి అంటూ ఉంటుంది. అది వినగానే అక్కడ ఉన్న కావ్య అయితే ఇలా అంటూ ఉంటుంది. అత్తయ్య నేను ఏం చేసినా ఈ ఇంటి మంచి కోసమే చేస్తాను అత్తయ్య, నేను ఎప్పుడు ఏది తప్పు చేయలేదు అత్తయ్య, మీరే అర్థం చేసుకోండి అత్తయ్య, నగలు ఎందుకు తాకట్టు పెట్టవలసి వచ్చిందో అని చెప్పి అంటూ ఉంటుంది. అది వినగానే అక్కడ ఉన్న అపర్ణ అయితే లేదు, ఈ మధ్య నీ ప్రవర్తన రాజు ప్రవర్తన కూడా బాగా మారింది, మీరు ఏం చేసినా అడిగే వాళ్ళు లేరని అనుకుంటున్నారా, మీరు ఏదైనా చేయడానికి మీకు హక్కు ఉంది, ఏదైనా చేస్తే అడిగే హక్కు నాకు ఉంది, ఇప్పుడు మీరు నిజం చెప్పకపోతే నేను ఊరుకునేదే లేదు, నిజం చెప్పేంత వరకు నువ్వు నాతో మాట్లాడే ప్రసక్తే లేదు, నువ్వు నాతో మాట్లాడడానికి వీల్లేదు, నేను కూడా నీతో మాట్లాడను అని చెప్పి అపర్ణ అయితే కావ్యతో అంటూ ఉంటుంది. అది వినగానే కావ్య అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి అలా ఉండిపోతుంది. ఇక అక్కడే ఉన్న బామ్మ అయితే అయ్యో అపర్ణ ఎందుకు అలా అంటున్నావంటే, అవును అత్తయ్య గారు, నేను కావ్య నిజం చెప్పినంత వరకు నేను మాట్లాడే ప్రసక్తే లేదు, వాళ్ళు ఇదంతా ఎందుకు చేస్తున్నారో నాకు తెలియాల్సిందే అని చెప్పి అపర్ణ అంటుంది. అది వినగానే కావ్య అయితే షాక్ అయ్యి అలా ఉండిపోతుంది. కావ్య అయితే వాళ్ళ అత్తయ్య అన్న మాటలకు బాధపడి అక్కడే అలా చాలా ఏడుస్తూ అక్కడే అలా కూర్చొని ఉంటుంది. అది చూసి బామ్మ అయితే కావ్యని ఓదార్చుతూ ఏం బాధపడకు, అంతా అదే సర్దుకుంటుందిలే అని చెప్పి అంటూ ఉంటారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్.